సెల్స్ ఎవరు తెచ్చుకోండి. వస్తుందా? ఎంతమందికి? 100 మందికి వస్తుంది. సరే సార్. మామూలు బ్యాటరీ. స్టార్ట్ అయింది మేడం చూపించండి. మేడం తెలియాలి. ఆటోమేటిక్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి మీరు చదువుకోవద్దు వచ్చింటాం. టెన్షన్లు తొందరలో మర్చిపోయాం. చెయ్యి వదిలేము. చెయ్యి కూడా ఫోటో రమ్మని ముసలాలు ఉండాలి. ఒక 5 to 10 వేరియేషన్ అనేది కామన్ ఉంటుంది మేడం. 5 to 10 అది మనం సెల్స్ అనేవి సైజు చూసి తెలుసుకోవాలి. చూసుకోండి. పలమనేరు పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికుల కోసం ఈనాడు మన గౌరవ చైర్మన్ చాముండేశ్వరి గారు, వైస్ చైర్మన్ రవి గారు, అలాగే మన డాక్టర్లు కూడా వచ్చినారు. మన వర్కర్ల కూతురు కూడా వాళ్ళు పారిశుద్ధ్య పనులు ఎక్కువ నిరంతరం చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. మన గౌరవ కలెక్టర్ గారు సఫాయి కర్మచారి విజిలెన్స్ కమిటీ మీటింగ్లో చెప్పినప్పుడు మెడికల్ క్యాంప్స్ ఖచ్చితంగా కండక్ట్ చేయమన్నారు. వారికి సంబంధించినటువంటి రెఫరల్ హాస్పిటల్ కానీ మెడిసిన్స్ అన్ని కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన డాక్టర్లన్నీ కూడా చెక్ చేసి టెస్టులు చేసి ల్యాబ్ ఇక్కడ కూడా మన అడ్మిషన్ సెంటర్లో ల్యాబ్స్ ఉన్నాయి. ఆ ల్యాబ్లో కూడా వాళ్ళకు రక్త పరీక్షలు చేసి వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ అన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అందుబాటులో లేని ఏమైనా ఉంటే శస్త్రచికిత్స అట్లా ఏమైనా హాస్పిటల్స్ ఉంటే కానీ పెద్ద వేలూరు హాస్పిటల్ కానీ వాళ్ళన్నిటి కూడా రెఫరల్ చేయడానికి కూడా మన ప్రభుత్వం తరఫున మున్సిపాలిటీ తరఫున మనందరూ కూడా వాళ్ళకు ఏర్పాటు చేయడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా దీంట్లో పాల్గొని ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబాలు కూడా ఎవరైనా ఉంటే అనారోగ్య సమస్యలు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ కార్యక్రమం అందరూ కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు నుంచి ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టుతున్నది. హర్ ఘర్ తిరంగి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అందరూ కూడా ఫ్లాగ్స్ అందరూ కూడా ధరించి మన పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, మెప్మా సిబ్బంది కావచ్చు, అధికారులు, సిబ్బంది, చైర్మన్, గౌరవ సభ్యులు అందరూ కూడా వారు ఇండివిజువల్గా కూడా సెల్ఫీ తీసుకొని వాళ్ళ సర్టిఫికెట్ కూడా జనరేట్ అవుతుంది. ఇండియా లెవెల్లో మనం అందరూ కూడా దాంట్లో స్వాతంత్రాన్ని జెండాను గుర్తించుకునేదానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం ఉంటుంది. అలాగే రేపు ర్యాలీ డ్వాక్రా మహిళల ద్వారా ర్యాలీ కార్యక్రమం ఉంటుంది. 10వ తేదీ మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా అందరూ కూడా పాల్గొని ప్రజలందరూ విధిగా పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి వస్తుంది. మనం ఈరోజు ప్రోగ్రాము హర్ ఘర్ తిరంగి కార్యక్రమం మనం ప్రతి ఒక్కరు కూడా ఫ్లాగ్ పెట్టుకున్నారు కదా. మన యాప్లో ఫోటోలు తీసుకొని సెల్ఫీ తీసుకుంటే ఖచ్చితంగా అందరూ కూడా చేసుకోండి. వాళ్ళు కూడా పెళ్ళి వాళ్ళు వర్కర్లు కూడా చేసుకోండి. రేపు అలాగే మనకి ర్యాలీ ఉంటుంది. మన చైర్మన్ గారు, మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా వస్తారు. ర్యాలీలో కూడా అందరూ విరివిగా పాల్గొనండి. ఇక్కడి నుంచి మన అంబేద్కర్ ర్యాలీ కార్యక్రమం జాతీయ
చాలా బైక్ తీసిన జాతీయ పండుగ